ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ క్రియేషన్స్ తెలుగు. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎడిటింగ్ వచ్చేసి అయితే హోలీ స్పెషల్ వీడియో ఎడిటింగ్ ఇన్ గోండి డీజే సాంగ్ అనమాట. ఓకేనా, మన సబ్స్క్రైబర్ అయితే చెప్పాడు కదా, సబ్స్క్రైబర్ కోరిక మీద అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే అన్లిమిటెడ్ మెటీరియల్స్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేశాను. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. ఓకేనా, వీటికి అయితే పాస్వర్డ్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన పాస్వర్డ్ అయితే ఈ వీడియో మధ్యలో అయితే ఉంటుంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా, ఆలస్యం చేయకుండా ముందుగా డెమో వీడియో అయితే చూసండి. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూసారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన అన్లిమిటెడ్ మెటీరియల్స్ అండ్ ఫొటోస్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసిన. వీటికి సంబంధించిన పాస్వర్డ్ అయితే వీడియో మధ్యలో ఉంటుంది కాబట్టి కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నేను ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ప్రాజెక్ట్లో వెళ్ళేసుకొని బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకొని నేను ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకుంటాను అనమాట. సింపుల్గా ప్లస్ పెట్టి యాప్ చేసుకొని మీడియా ఐకాన్ వెళ్ళేసుకొని ఇక్కడ ఈ ఫోటో తీసుకొని ఫోటో తీసుకుంటున్నా అనమాట. సింపుల్గా ఈ ఫోటోస్ తీసుకొని థర్డ్ స్పెట్ యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ బ్యాక్ చేసుకొని ప్లస్ పెట్టి యాప్ చేసుకొని మీడియా ఐకాన్ వెళ్ళేసుకొని ఇక్కడ ఇంకో ఫోటోస్ తీసుకొని థర్డ్ స్పెట్ యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ సింపుల్గా ఫోటోస్ తీసుకొని థర్డ్ స్పెట్ యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. ఓకేనా, మనమైతే ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలా. డబల్ యాడ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ చేసుకొని ఆల్రెడీ మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను, బీట్గా తగ్గట్టు ఎఫెక్ట్ అనేది వచ్చిందో లేదనేది. ఓకేనా, నేనైతే ఫస్ట్ అయితే ఎడిట్ అయితే చేసి పెట్టేసుకున్నాను అనమాట. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. పాస్వర్డ్ అయితే దొరకబట్టేసుకోండి అనమాట. ఓకేనా, నేనైతే మీకైతే సింపుల్గా అయితే ఇచ్చేస్తున్నాను కాబట్టి మీరైతే కొంచెం సపోర్ట్ చేసి ఎండ్ వరకు అయితే చూసుకొని పాస్వర్డ్ అయితే దొరకబట్టేసుకోండి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ప్లస్ పెట్టి అప్ చేసుకొని మీడియా ఐకాన్ చూసుకొని ఇక్కడ ఫోటోస్ తీసుకొని థర్డ్ స్పెట్ అప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పెట్టి అప్ చేసి మీడియా ఐకాన్ వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటోస్ తీసుకొని థర్డ్ స్పెట్ అప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ ట్యాప్ చేసుకొని ప్లస్ పెట్టి అప్ చేసుకొని మీడియా ఐకాన్ వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో తీసుకొని థర్డ్ స్పెట్ అప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. ఓకేనా, మనమైతే ఇదే విధంగా అయితే ఫోటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి మీరైతే కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే ఫోటోస్ని అయితే యాడ్ అయితే చేసుకోండి అనమాట. ఓకేనా, నేనైతే మీకైతే ఎండ్ వరకు అయితే చేసి అయితే చూపెడుతున్నాను. సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే నెగ్లెక్ట్ అయితే చేసుకోండి అనమాట. ఎందుకంటే నేను జర బయట ఉండి ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి, సపోర్ట్ కూడా చేయండి. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ బీట్ మనకి వెళ్ళి ఫోటో చేసుకొని థర్డ్ స్పెట్ అప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ప్లస్ పెట్టి అప్ చేసుకొని మీడియా కాల్ వేసుకొని మళ్ళీ ఫోటో వేసుకొని థర్డ్ స్పెట్ అప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోండి అనమాట. ఓకేనా, మన ఫొటోస్ అనేవి అయితే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేనైతే సింపుల్గా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎడిటింగ్ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఓకేనా, సాంగ్ వచ్చేసి ఒక 24 సెకండ్స్ వరకు అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, కాబట్టి మీరైతే ఇదే విధంగా అయితే ఫొటోస్ అనేవి ఎండ్ వరకు యాడ్ చేసుకోవాలి. సింపుల్గా నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నాను. మీరైతే ఇక్కడ అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఒక 4 లేదా 5 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలా. నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. నేనైతే డబల్ ఫొటోస్ యాడ్ చేసుకున్నాను, నాకేం ఫరక్ పడదు కాబట్టి నేనైతే ఫొటోస్ ఫస్ట్ యాడ్ చేసుకున్నాను. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయని కోసం అయితే నేను ఫొటోస్ అయితే డబల్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. ఓకేనా, మళ్ళీ లాస్ట్ 3 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలా. మళ్ళీ 3 ఫొటోస్ కూడా డబల్ యాడ్ అయితే చేసుకుంటున్నాను. కానీ మీరైతే డబల్ యాడ్ చేసుకోకండి. మీ ఇక్కడ ఫోటోలు ఉంటేనే సింగిల్ యాడ్ చేసుకోండి, లేకపోతే మీరు కూడా డబల్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇదే విధంగా అయితే మీరు ఫొటోస్ అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకున్నాను, మీరు చూసుకోవచ్చు. ఇలా ఫొటోస్ అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకోండి. సింపుల్ ఇక్కడ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి అనమాట. ఓకేనా, ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి లాస్ట్ 1 ఫోటో ఉంటుంది. ఈ ఫోటో పట్టి ఆఫ్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చండి అనమాట. బ్యాక్ చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్ అయితే చెప్పేస్తా. ఓకేనా, కొంచెం ముందు స్క్రోల్ చేసుకుని ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ ఉంటుంది కదా,
అక్కడైతే డబల్ ఎక్కడెక్కడ ఉందో బీట్ మార్కు అక్కడ ఆహా ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, కొంచెం 2 ఫోటో వదిలేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, మళ్ళీ 2 ఫోటోస్ తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది. అలా 2 ఫోటోస్ వదిలేస్తూ సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి అనమాట. ఓకేనా, ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకోండి, మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి అనమాట. ఓకేనా, సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే నెగ్లెక్ట్ అయితే వేసుకోండి, ఎందుకంటే నేను జర బయట ఉండి ఎడిటింగ్ అనేది చేస్తున్నా కాబట్టి మీకు కూడా డిస్టర్బ్ కావచ్చు. ఓకేనా, మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పై ట్యాప్ కూడా వేసుకొని ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్తో వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే ఎంతైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చూసి పెట్టాను కదా, మీరు కూడా అయితే ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోండి అనమాట. ఎండ్ వరకు అయితే ఇలా ఈ ఎఫెక్ట్స్ అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా ఇక్కడ ఎఫెక్ట్ ప్రాక్ట్ ఓపెన్ చేసుకోండి అనమాట. ఓకేనా, ఎఫెక్ట్ ప్రాక్ట్ ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ సెకండ్ వన్ లాస్ట్ నుండి సెకండ్ వన్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చండి అనమాట. ఓకేనా, బ్యాక్ వచ్చుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్ అయిపోతా మనకి ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఆ డబల్ బీట్ మార్క్ ముందున్న 2 షార్ట్ ఫోటోస్ అవుతున్నాయి కదా, ఆ ఫోటోస్కి అయితే సింపుల్గా అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్తో వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సింపుల్గా ఆ ఫోటోలు వేసుకొని మధ్యది మళ్ళీ ఇక్కడ 2 ఫోటోస్ ఉంటాయి, ఆ 2 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి అనమాట. ఓకేనా, మళ్ళీ 1 ఫోటో వేసుకోండి, మళ్ళీ ఇక్కడ 2 ఫోటోస్ ఉంటాయి, ఆ 2 ఫోటోస్ కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా 1 ఫోటో వేసుకోండి, మళ్ళీ 2 ఫోటోస్ ఉంటాయి, ఆ 2 ఫోటోస్ కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి అనమాట. ఓకేనా, ఇదే విధంగా యాడ్ చేసుకోండి. సింపుల్గా లాంగ్ ఫోటో వదిలేసుకోండి, మళ్ళీ ఇక్కడ 2 ఫోటోస్ ఉంటాయి, ఆ 2 షార్ట్ ఫోటోస్ కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, మనమైతే ఇదే విధంగా అయితే ఫొటోస్కి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట ఎఫెక్ట్స్ అనేవి. నేనైతే సింపుల్గా అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను, మీరైతే ఇక్కడ అయితే అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అయితే ఎలాంటి ఫొటోస్ అయితే మిస్ అయితే చేయడం లేదు, మీకోసం అని చెప్పేసి నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నాను. కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి అన్నమాట. ఓకేనా, ఊకే ఎడిటింగ్ గుద్దాలదం అవుతుంది, కాబట్టి మీరు కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే మీ సపోర్టింగ్ నాకు ఎంతో కొంత ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, కాబట్టి నేనైతే మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను కొత్త వీడియోలు అయితే చేస్తున్నాను. బట్ మీరు కొంచెం ఫాస్ట్వర్డ్ ఎందుకు పెడుతున్నా అంటే మీరు కొంచెం సపోర్ట్ అయితే చేయడం లేదు. ఇలా ఫాస్ట్వర్డ్ పెట్టకపోతే ముందుగా డెమో చూసేస్తున్నారు, గ్యాప్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అందుకని చెప్పేసి నేను ఫాస్ట్వర్డ్ అయితే పెడుతున్నాను. ఓకేనా, ఇదే విధంగా అయితే అన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే 2 ఎఫెక్ట్స్ అయితే ఫొటోస్కి అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్రాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి అనమాట. ఓకేనా, ఎఫెక్ట్ ప్రాక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెకండ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్తో వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి అనమాట. ఓకేనా, బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు అయితే సింపుల్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి షార్ట్ ఫోటోస్ ఉన్నాయి కదా, ఆ షార్ట్ ఫోటోస్కి అయితే మనం అన్ని ఫోటోస్కి ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్తో వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, నేనైతే సింపుల్ అయితే ఎండ్ వరకు అయితే అన్ని ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేస్తున్నాను, కాబట్టి మీరు కూడా అయితే ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి అనమాట. ఓకేనా, ఈ ఫొటోస్ కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 4 ఫొటోస్ అయితే ఉంటాయి, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, నేనైతే సింపుల్గా అయితే మీకు అయితే ఎఫెక్ట్స్ అనేవి ఇచ్చేసాను, బట్ మీరు చేయాల్సిన పని ఏం లేదు, కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడాలా. బీట్ మార్క్ అయితే షేక్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసి అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, మీరైతే ఎఫెక్ట్ అయితే ఇక్కడ అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు, బీట్కి తగ్గట్టు వచ్చేస్తుంది. ఓకేనా, ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ట్రాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి అనమాట. ఎఫెక్ట్ ట్రాక్ట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ మొత్తం దాన్ని కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీతో సింపుల్ అయితే చెప్పేస్తాను 1 ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ 1 2 ఇక్కడ ముందు లాంగ్ ఫోటోస్ అయితే ఉంటాయి 2 స్టార్టింగ్లో, ఆ లాంగ్ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్తో వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ ఈ ముందున్న లాంగ్ ఫోటోస్కి మాత్రమే ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసుకోండి అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోతుంది. పైన సింపుల్గా షార్ప్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో మార్క్ ట్యాప్ చేసుకొని ఇక్కడ హెచ్డిఆర్ మార్క్ ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ పెట్టేసుకోండి. మీకు నచ్చినవి పెట్టేసుకోండి క్వాలిటీస్ అయితే నార్మల్ 720p పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. వీడియోని అయితే డౌన్లోడ్ అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.